హలో ఆల్. యాక్చువల్లీ నేను ఈ A1 గోయితే ఎగ్జామ్ ఇచ్చి 3 years అయిపోతుంది. ఆ వీడియోకి నేను పెట్టిన వీడియోకి చాలా అంటే చాలా డౌట్స్ అంటే చాలా కమెంట్స్ వస్తున్నాయి. చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో నాకు గుర్తున్నంత వరకు నేను మీకు ఇంకా యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ దీంట్లో నాకు మెయిన్గా వచ్చే అంటే కామెంట్ ఏంటంటే అసలు ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు చాలామంది. సో మనకి ఈ A1 గోయితే ఎగ్జామ్లో 4 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి మనకి లిజనింగ్ ఉంటుంది, తర్వాత రీడింగ్ ఉంటుంది, తర్వాత రైటింగ్ ఉంటుంది, అండ్ తర్వాత స్పీకింగ్ ఉంటుంది. సో నేను రాసినప్పుడు అయితే ఇలానే పెట్టారు. ఇప్పుడు ఎలా ఉందో కూడా నాకు తెలియదు. సో నేను రాసినప్పుడు ఎలా ఉన్నది అనేది నేను చెప్తున్నాను. సో లిజనింగ్కి మనకి 20 minutes టైం ఇస్తారు. ఈ లిజనింగ్ పార్ట్లో మనం ఏం చేయాలంటే వాళ్ళు ఒక ఆడియో ప్లే చేస్తారు. ఆ ఆడియోని అంటే మనకి లిజనింగ్లో 3 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్లోని వాళ్ళు ఒక ఆడియోని ప్లే చేస్తారు. ఆ ఆడియోని 2 times ప్లే చేస్తారు. 2 times ప్లే చేసిన తర్వాత దాని మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. సో దానికి మనం కరెక్ట్ ఆన్సర్ క్రాస్ మార్క్ పెట్టాలన్నమాట. అది ఫస్ట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ వచ్చేసరికి దాంట్లో 4 questions ఉంటాయి. దీంట్లో ఏంటంటే ఆడియో ఒక్కసారి ప్లే అవుతుంది. దాంట్లో అంటే ఆ ఆడియో ప్లే అయిన తర్వాత వాడు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. క్వశ్చన్స్కి ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. సో మనం ఇది వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నది సెలెక్ట్ చేయాలి. ఇది సెకండ్ పార్ట్ లిజనింగ్లో. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి సేమ్ మళ్ళీ ఆడియో ప్లే చేస్తారు, క్వశ్చన్స్ ఉంటాయి. కరెక్ట్ క్వశ్చన్ మనం క్రాస్ మార్క్ పెట్టాలి. ఇది లిజనింగ్ పార్ట్. సో ఈ పార్ట్ అంతా మనకి 20 minutes టైం ఇస్తారు. ఈ 20 minutesలో మనం కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి రీడింగ్ పార్ట్. ఈ రీడింగ్ పార్ట్లో మనకి రీడింగ్లో ఫస్ట్ వచ్చేసరికి ఈమెయిల్ రీడింగ్ కానీ లేకపోతే లెటర్ రీడింగ్ ఉంటుంది. వాటిని చదివిన తర్వాత దాని రిలేటెడ్ మీద మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా ఫస్ట్ పార్ట్ జరుగుతుంది రీడింగ్లో. సెకండ్ పార్ట్ వచ్చేసరికి కొన్ని టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ వాడు ఇస్తాడనమాట. ఇచ్చి దాని మీద కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు, క్వశ్చన్స్ అడిగి ఆప్షన్స్ ఇస్తాడు. అది సెకండ్ పార్ట్ అనమాట రీడింగ్లో. రీడింగ్ ఇలానే ఉంటుంది. ఒక సమ్ మ్యాటర్ ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. మనకు అర్థమైంది కరెక్ట్గా మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది రీడింగ్ పార్ట్. సో రైటింగ్, నేను ఫస్ట్ టైం రైటింగ్ పార్ట్ ఆన్సర్ చేస్తున్నప్పుడు వాడు మనకి పెన్ ఒకటే ఇస్తాడు. ఓన్లీ ఒకే ఆన్సర్ షీట్ ఉంటుంది, ఒకేసారి ఇస్తారనమాట. మళ్ళీ మనకి ఇవ్వరు అసలు. సో నేను ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎవరికైనా టెన్షన్ ఉంటుంది కదా, టెన్షన్లో తప్పు రాసేసి కొట్టేశాను అనమాట. సో దానివల్ల మరి నేనైతే ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయాను. బట్ ఇలా చేయడం వల్ల మనకి మార్క్స్ అయితే తగ్గిపోతాయని చెప్పేసి నా ఫ్రెండ్స్ అప్పుడు చెప్పారు. సో ఏదైనా సెంటెన్స్ మనం రాయాలి అనుకున్నప్పుడు ఒక్కసారి మనం ఆలోచించి అది రాయడం కరెక్టా రాంగా అని డెసిషన్ తీసుకున్న తర్వాత రాయండి. అండ్ వన్ మోర్ థింగ్, టైం అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నాకు రైటింగ్ పార్ట్లో టైం సరిపోలేదు. రాస్తుంటే వాళ్ళు ఆన్సర్ షీట్ తీసేసుకున్నారనమాట టైం అయిపోయిందని చెప్పేసి. మనకి లిజనింగ్, రీడింగ్, రైటింగ్ ఒకేసారి జరుగుతుంది. దానికి ఇచ్చిన పర్టికులర్ టైం, రీడింగ్ ఒక 20 minutes టైం ఇస్తారు. నెక్స్ట్ రైటింగ్ ఒక అరౌండ్, అంటే నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, ఒక 20 minutes అలా టైం ఇస్తారు. రైటింగ్ ఒక 20 minutes. సో ఈ పర్టికులర్ టైంలో మనం ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయగలిగితే అంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. అండ్ లిజనింగ్ అప్పుడు మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా వినాలి. ఒక్కసారి మనం ఆడియో కనుక సరిగ్గా వినలేదంటే మన లిజనింగ్ పార్ట్ మొత్తం మార్క్స్ పోతాయి లిజనింగ్లో సరిగ్గా వినకపోతే. సో ఫస్ట్ వాడు ప్లే చేసేది కూడా లిజనింగ్, మనం రాయాల్సింది కూడా లిజనింగే. సో జాగ్రత్తగా లిజనింగ్ పార్ట్ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ లిజనింగ్కి, రీడింగ్కి, రైటింగ్కి ఇలా ఉంటుంది. సో ఈ 3 అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఆన్సర్ షీట్ తీసేసుకుంటారు, మళ్ళీ రమ్మంటారు. వచ్చిన తర్వాత మనకి నాకు గుర్తున్నంత వరకు నేను మార్నింగ్ సెషన్లో ఈ లిజనింగ్, రీడింగ్, రైటింగ్ అయిపోతే నాకు ఈవినింగ్ నా స్పీకింగ్ అయ్యేసరికి 3-4 కల్లా పిలిచారు. అప్పటి వరకు నేను సెంటర్ దగ్గర ఉన్నాను. పిలిచిన తర్వాత అస్సలు స్పీకింగ్ అయితే అసలు నేను చాలా అంటే చాలా టెన్షన్ పడ్డాను. బట్ వాళ్ళు అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అండ్
నేను వెళ్ళినప్పుడైతే నాతో పాటు ఒక 3 మెంబర్స్ వచ్చారు. వాళ్ళైతే ఇంకా నేను వాళ్ళు చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్‌గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే అసల కొంతమంది అసల మినిమమ్ కూడా ప్రాక్టీస్ చేయకుండా, మినిమమ్ కూడా అసలు నాలెడ్జ్ లేకుండా వచ్చారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనకి అంటే సైకోయిస్టిక్ సాడిస్ట్ లాగా అనుకోవద్దు. బట్ మనం కాన్ఫిడెంట్ ఫీల్ అవుతాం కదా, అట్లీస్ట్ మనం బెటర్‌గా నేర్చుకొని వచ్చాము అని చెప్పి. సో స్పీకింగ్‌లో అయితే ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది ఏంటంటే మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకోమంటారు. లైక్ మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఏజ్, నెక్స్ట్ మీ హాబీస్, ఇలా ఇంట్రడ్యూస్ యువర్సెల్ఫ్. అది మనము ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అక్కడ ఎంత బాగా ప్రజెంట్ చేయగలము. అండ్ అస్సలు టెన్షన్ పడొద్దు. ఎందుకంటే స్పీకింగ్ చాలా అంటే చాలా లైట్. అసలు నేనైతే స్పీకింగ్ చాలా టెన్షన్ పడ్డాను. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి స్పీకింగ్లో అది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి నాకు గుర్తున్నంత వరకు లైక్ వాళ్ళు ఒక వర్డ్ ఇస్తారు, దాని మీద మనం సెంటెన్స్ ఫామ్ చేయగలగాలి కరెక్ట్గా. సో మనకి వర్డ్ ఇచ్చినప్పుడు ఆ వర్డ్ ఏంటో తెలియాలి. తెలియకపోతే మనం అస్సలు ఆన్సర్ చేయలేము. ఏదో ర్యాండమ్గా ఆన్సర్ చేసేయాలి అంటే అట్లీస్ట్ ఏం తెలియనప్పుడు అట్లీస్ట్ ఒక ట్రై అయినా ఇస్తే పర్లేదు, కానీ మనకైతే డిఫరెంట్ వర్డ్స్ తెలిసి ఉండాలి. నాకైతే టెలివిజన్ అనే వర్డ్ ఇచ్చారు, అప్పుడైతే నాకు తెలియలేదు. అది నేను ఏదేదో చెప్పాను. బట్ నేనైతే ఓవరాల్గా ఎగ్జామ్ అయితే పాస్ అయిపోయాను. సో ఇది A1 గో అయితే ఎక్స్పీరియన్స్ ఎగ్జామ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను పాత వీడియో పెట్టాను కదా, దాంట్లో ఆల్రెడీ ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకొని వెళ్ళాలి. వాళ్ళైతే అసలు మన పెన్ కానీ ప్లాన్ కానీ ఏం ఎలో చేయనివ్వరు అసలు. అండ్ ఈవెన్ 1 సెకండ్ లేట్ వచ్చినా ఎలో చేయనివ్వరు. సో ఎగ్జామ్ మాత్రం చాలా అంటే చాలా త్వరగా వెళ్ళండి. అండ్ అన్ని డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ కదా మనకి. సో ఇది అనమాట నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి కమెంట్స్లో, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ నాకు గుర్తున్నంత వరకు నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.